సాంబార్ లేదా రసం చేసుకున్నప్పుడు మనకేదో ఒక ఫ్రై పక్కా ఉండాల్సిందే కదా! అది లేకపోతే మాత్రం తిన్న ఫీలింగ్ కూడా ఉండదు నాకు. ఈరోజు నేను రసం చేశాను. దానికి కాంబినేషన్‌గా మనం రెగ్యులర్‌గా చేసుకునే అందరికీ ఫేవరెట్ అయిన ఆలు ఫ్రై చేసి చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను హాఫ్ కేజీ ఆలు తీసుకున్నా. మంచిగా వాటిని తొక్క తీసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తరువాత ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అందుకని నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై అయినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి. వాటిని మంచిగా కలుపుకోవాలి. వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిలో సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రైకి మూత పెట్టొద్దు, పెడితే ఆలు మెత్తగా అయిపోతాయి. మూత లేకుండా ఫ్రై చేసుకుంటే ఆలు చాలా క్రిస్పీగా అవుతాయండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. నెక్స్ట్ దాంతో కరివేపాకు పొడి వేసుకున్నాను. పొడి ఎందుకు తీసి వేయడానికి ఉండదు కదా, రెబ్బలు వేస్తే తీసేస్తారని నేను ఇలా పౌడర్ వేశాను. కరివేపాకు పొడి ఆలుకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా నేను ఆలుతో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని నేను పోపులో వేసుకోలేదు, ఎందుకంటే పోపులో ముందే వేసుకుంటే అది మాడిపోతుంది కదా, అందుకని ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. నెక్స్ట్ దానికి మనము సరిపడా కారం వేసుకున్నాను. సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను వాడే కారంలోనే సాల్ట్ ఎక్కువగా ఉంది, దానివల్ల నేను ఇందులో సాల్ట్ వేయలేదండి. మీరు కావాలంటే మీరు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఫ్రైకి అయినా ఎక్కువ సాల్ట్ కూడా పట్టదు కదా, అందుకని నేను సాల్ట్ వేయలేదండి. కారంలో ఉన్న సాల్టే సరిపోతుంది. నెక్స్ట్ మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దాని మీద వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.